కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఇంద్రపాలెం యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు స్వామివారిని దర్శించుకుని వారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీటీసీ మాజీ ఉప సర్పంచ్ మాసుమేను గంగయ్య దంపతులు చేతల మీదుగా ఎమ్మెల్యే నానాజీ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి వేడుకలు ఈ కాకినాడ రూరల్లో పాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, స్వామినగర్, కొవ్వాడ గ్రామాల్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆనందోత్సాహాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ దేవదేవుణ్ణి ఉపయోగిస్తూ మరి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం. ప్రత్యేకి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఈ పరిసర గ్రామ ప్రజానీకాన్ని అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని దీవించాలని, సకల సౌకర్యాలు కుటుంబంలో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చి 3 పూలు 6 కాయలుగా వాళ్ళ జీవితాలు ఉండాలని ప్రజల్ని కూడా దించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటూ ఈరోజు చాలా మాకు ఆనందమైన రోజు. ఎందుకంటే గత 200 సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక మా పల్లెలు ఏరబాబు గారు సర్పంచ్ అయిన తర్వాతను, నేను ఎంపీటీసీ అయిన తర్వాతను ఇక్కడ ఈ గుడి గ్రామ పంచాయతీ నుండి మరి ఈ స్థలం కూడా పంచాయతీకి సంబంధించిన స్థలం. ఆ స్థలంలో మా యాదవపేటకి 200 సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక మరి పల్లెలు ఏరబాబు గారు సర్పంచ్ అయిన తర్వాతను ఇది తీర్మానం చేసి మా పేటకి అంకితం చేశారు. ఆ రోజు నుండి కూడా ఈ రోజు కూడా ఈ మా పేటలో ఈ అంత ఘనంగా చేసుకున్న మా కార్యక్రమం ఏంటంటే మాకు యాదవులకి మా ఇలవేలపై ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి పంత నానాజీ గారు విజయానికి తోడ్పడినటువంటి ఈ ప్రజానికందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఇవాళ కృష్ణ జన్మదిన సందర్భంగా అష్టమి సందర్భంగా ఈవేళ ఇంద్రపాలెం యాదవ్ నగర్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పాల్గొనే అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చాలా కాలంగా గాంధీ గారు చెప్తా ఉన్నారు, 18 సంవత్సరాలుగా ఈ ఆలయాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంద్రపాలెం శ్రీడిగా ఈ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరూ కూడా నిత్యం హారతులు, అలాగే అన్నదానం, అలాగే దేవుడికి ఒక నైవేద్యం, నిత్య నైవేద్యం జరుగుతూ ఉన్నటువంటి గుడి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంద్రపాలెం గ్రామాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అనేక మంది పెద్దలు వాళ్ళ ఇంద్రపాలెం నుంచి ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో కానీ ఇతర అంశాల్లో కానీ చాలా చోట్ల ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదంతో పైకి వచ్చినారు. ఈవేళ ఇంత పెద్ద ఊరగా అవ్వడానికి, ఈవేళ ఇక్కడ ఇంత వ్యాపారం డెవలప్ అవ్వడానికి అన్నింటికీ కూడా కారకుడైన ఆ శ్రీకృష్ణుడికి వేడుకుంటూ ఈ సంవత్సరం కూడా ఈ 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించగలిగే సత్తా నాకు ఇవ్వాలని, ఇంద్రపాలెం గ్రామానికి ఎంతో అభివృద్ధిని నాతో చేయించాలని చెప్పి కోరుకుంటూ సెలవుకుంటున్నాను. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాళ్ళందరికీ కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరికీ కూడా కృష్ణ జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తాను.